అందరూ కూడా వినాయకుని సేవ పశు వినాయకుని ఆ వినాయకుడు గొప్ప పెట్టడం అందరూ కూడా ఆ పశు వినాయకుడు గొప్ప పెట్టడమ్మా ఆపదాం పట్ట ధారాం సరసపురాం జయాభిరాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆ వినాయకుడు పుష్పం బట్టి ఓం కవినాయ నమః ఓం నచకర్ణకాయ నమః ఓం అఘోరాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నాశాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం మహాగణాధిపతే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ని పూజాం సమర్పయామి. ఆ దండ పెట్టుకున్నమ్మా చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం భూమే దేవ సర్వ పూర్వక నమస్కారం సమర్పయామి. అలా దండ పెట్టుకున్నమ్మా. వినాయక పూజ లక్ష్మీ సరస్వరం వేసుకోండమ్మా. మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహామి సహస్రపరమాధీని శతమూలాష్టాంకుర సర్వగంభీరస్తు. అందులో లక్ష వాసు సైన్యమ్మా. ఉత్తిష్టోజాః ఏతే భూభారకాః ఏతేషాం లోభేన బ్రహ్మకర్మ సమారభే. ఆ గుజుకు ముక్కోడుకున్నాం అందరూ. ఓం భూః ఓం భువః శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరిత్యర్థం శుభే అభినవతే శ్రీ మహాసమావ్యవహారిక చంద్రమాణ శ్రీ స్వహృతనామవసరే దక్షిణాయనే ఋతు ఆది కుంకుమార్చన పూజ. చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ సంతానం, మీ అబ్బాయి కోళ్ళు కానీ మీ అబ్బాయి పేరు కానీ మీ అమ్మాయి వివాహం కానీ అమ్మాయి ఉన్నా సరే అమ్మాయి పేరు చెప్పుకోండమ్మా. గోత్రస్య కన్యకా పరమేశ్వరి దేవత మహాలక్ష్మి దేవత అని తనబడి చెప్పడమా. మమ అస్మాకం సహ కుటుంబానాం ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మార్గశిర మాస మహాపర సిద్ధ్యర్థం మమ మార్గశిర మాస నందిన్య మహానంద్య నిత్య ప్రకాశనీయ స్వప్రకాశనీయ మహాలక్ష్మి మహాగణ్య నిత్య ప్రకాశనీయ స్వప్రకాశ త్రిపురాయ నమః శ్రీ భారతీయ నమః దివ్య నమః బ్రహ్మణ్య నమః ఓం బ్రహ్మాయ నమః ఓం బ్రహ్మాయ నమః ఓం అరూపాయ నమః ఓం అరూపాయ నమః ఓం బహుపాయ నమః. శ్రీ వాసవిదేవి అనమ్మ. నేను సుగ్గు వెంకట శివకుమార్ 2022-24 సంవత్సరానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థాన సంఘానికి. ఇది వన్ టౌన్లో వెలిసిన అమ్మవారు. ఇది 145 ఏళ్ల చరిత్ర గల గుడి. ఇందులో ప్రత్యేక పూజలు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలకి కూడా భారీగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఏడాది మార్గశిర మాసం 5 వారాలు కూడా ప్రత్యేకంగా మహిళల చేత 350 మంది ఒక్కొక్క వారం మహిళల చేత సామూహికంగా కుంకుమ పూజలు కూడా జరుగుతుందండి. అలాగే ఈ వారము ఆర్య వయసులో భక్తులందరికీ కూడా మినిమం 2000 నుంచి 3000 మంది భక్తులకి మహాప్రసాదం కూడా జరుగుతుందండి. దీనికి దాతలు వైద్యాన్ మెంబర్స్ అయిన కంగడాల మల్లిక్ గారు, పైడే కృష్ణప్రసాద్ గారు, మేఘాలయ సురేష్ గారు, ఏఎస్ఎస్ నగేష్ గారు, తర్వాత పవన్ బిల్డర్స్ వేణు గారు, మట్టపల్లి హనుమంతరావు గారు, వైభవ్ జ్యువెలర్స్ మల్లికా గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. అలాగే ఈ వారం వచ్చేటప్పటికి సువర్ణ వస్త్రంతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అలాగే 2వ వారం కూడా రజత వస్త్రము, 3వ వారం ముత్యాల చీర, 4వ వారం పుష్పాల చీర, 5వ వారం కనకమహాలక్ష్మి అమ్మవారి అలంకరణతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుచున్నాం. జై వాసవి. ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను.
ముఖ్యంగా ఈరోజు మార్గశిర మాసం మొదటి వారం కాబట్టి భక్తులందరూ మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే బంగారం చీరతో చాలా అందంగా అలంకరించారు కాబట్టి ఆమె ఆశీస్సులు మీరందరూ తీసుకునేవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుతున్నాను.